తీసుకుంటారా లోపల దర్శించారు ఆయన దర్శనానికి వెళ్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలని ఉంటుంది, కింద కూర్చోవాలని ఉంటుంది, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయినా మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం ఈ నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరూ అడగవచ్చు. మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే గుణపడుతున్నారు.